దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము అక్టోబర్ 9. అనుదిన స్తుతులు. నీ సర్వము చేత దేవదారు వృక్షములను విరిచే దేవా నీకు స్తోత్రం. నీ స్వరం చేత అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేసే దేవా నీకు స్తోత్రం. నీ స్వరం చేత అరణ్యమును కదిలించే దేవా నీకే స్తోత్రం. నీ స్వరం చేత లేళ్లను ఈనచేసే దేవా నీకే స్తోత్రం. నిత్యము రాజుగా ఆసీనుడివై ఉన్న దేవా నీకే స్తోత్రం. నీ ప్రజలకు బలమును గ్రహించే దేవా నీకే స్తోత్రం. నీ ప్రజలకు సమాధానము కలగజేసే దేవా నీకే స్తోత్రం. నీకు మొర్రపెట్టగా నన్ను స్వస్థపరిచిన దేవా నీకే స్తోత్రం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవా నీకే స్తోత్రం. నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రం ఇచ్చేదేవా నీకే స్తోత్రం. నా కాలగతులను నీ వశములో ఉంచుకొనిన దేవా నీకే స్తోత్రం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేసే దేవా నీకే స్తోత్రం. నీ భక్తుల కొరకు మేలును దాచిన దేవా నీకే స్తోత్రం. నా దాగు చోటువైన దేవా నీకే స్తోత్రం. నేను నడవవలసిన మార్గమును నాకు బోధించే దేవా నీకే స్తోత్రం. నీ మాట చేత కార్యము స్థిరపరిచే దేవా నీకే స్తోత్రం. నా భయములన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవా నీకే స్తోత్రం. నీ భక్తుల చుట్టూ నీ దూతల కావలి ఉంచే దేవా నీకే స్తోత్రం. నలిగిన మనస్సును గలవారిని రక్షించే దేవా స్తోత్రం. నీ సేవకుల ప్రాణమును విమోచించే దేవా నీకే స్తోత్రం. నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించే దేవా నీకే స్తోత్రం. నీ రెక్కల నీడలో నరులకు ఆశ్రయమిచ్చే దేవా నీకే స్తోత్రం. నీ ఆనంద ప్రవాహంలోనిది నాకు త్రాగించే దేవా నీకే స్తోత్రం. నా హృదయ వాంఛలను తీర్చే దేవా నీకే స్తోత్రం. నిర్దోషుల చర్యలను గుర్తించుచున్న దేవా నీకే స్తోత్రం. ఆమేన్. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనిడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపజేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మల్లుటకు సమ్మతింపరు. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై యుందురు గదా అని నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచినదైనను దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడం అనియు ప్రవక్తలు గాలిమాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు
తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరం నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగా నున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పొడి చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపచేయును. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీయు మాకు చేసినని వారు అడుగగా, నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలసియున్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవలో బూరధ్వని చేయుడి. బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదుము. అయ్యో మనకు శ్రమ! ప్రొద్దుగుంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబుక చేయుచున్నట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును
నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను. దానిని అణుచుకొని నేను విసిగియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి, గనులేమి, వారందరూ మోసము చేసి దోచుకొనివారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. సమాధానము లేని సమయమును సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను. ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి. సంగమా, వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా? దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి, కుమారులేమి, అందరును అవి తగిలి కూలుదురు. ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది. బూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడ నేర్చినవారు. అది ఒక క్రూర జనము. వారు జాలి లేని వారు. వారి స్వరము సముద్ర ఘోషవలే ఉన్నది. వారు గుర్రములెక్కి సఫారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము. శత్రువులు కత్తిని జులిపించుచున్నారు. నలుదిక్కలా భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారి నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వారు మట్టి లోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపామయుడ, దయామయుడ, ప్రేమామయుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆది అంతమునై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు.
అల్ఫా ఒమేగా అయిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. సిలువలో మా కొరకు ప్రాణము పెట్టిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. మంచి దేవుడానికి వందనాలయ్యా. మహోన్నతుడానికి వందనాలయ్యా. జీవాధిపతి నీకు వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించే దేవానికి వందనాలు. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవానికి వందనాలు. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపు చేయ దేవానికి వందనాలు. నీ కృపతో మమ్మల్ని నింపిన దేవానికి వందనాలు. సిలువలో నీ ప్రాణమును పెట్టిన దేవానికి స్తోత్రాలు. 3వ దినమున తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. త్వరలో రాబోచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మా ప్రతి అపరాధములు పాపములు దయతో క్షమించు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. నీ పరిశుద్ధ ఆత్మను మాకు ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. ఆత్మ పూర్ణులై మేము ఉండునట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన కుటుంబమును బట్టి, గృహమును బట్టి, వస్తు వాహనమును బట్టి, అయ్యా ఇచ్చిన ఉద్యోగమును బట్టి, వ్యాపారములను బట్టి ప్రభా, అయ్యా సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ దినమంతా నాయన మీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ చిత్తము చేటుకు కృప చూపండి. మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. మా అంతరంగ పురుషునందు శక్తి దయచేయండి ప్రభా. నీ మహిమేశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చండి నాయన. ఆత్మలో బలపరచండి ప్రభా. నీ సంపూర్ణతలో పరిపూర్ణులయ్యే కృపను మాకు దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రేమ యందు వేరుపారి స్థిరపడే కృపను దయచేయండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మా పట్టణాలను, మా ప్రాంతాలను, మా కుటుంబాలను, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి. అయ్యా మాలో నాయన ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుచున్నారో ప్రభా చూచుచున్న దేవుడవు ప్రభా. అవి శారీరక సమస్యలైనా, మానసిక సమస్యలైనా, ఆధ్యాత్మిక సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, కోర్టు సమస్యలైనా ప్రభా, ఎవరి సమస్య ఏదైనప్పటికీ ప్రతి సమస్య మంచి విడిపోనట్టు విడిపోవు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీకు వందనాలు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎవరి కుటుంబంలో ఏ ఆవేదన ఉందో ప్రభా, అయ్యా ఎవరు నాయన ఏ అనారోగ్యములతో బాధపడుతున్నారో ప్రభా, అందరికీ నాయన నీ రక్త ప్రోక్షణ నుంచి స్వస్థపరచండి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి. అయ్యో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి. అయ్యా వారు చేసిన పరిచర్లను ఇంకను అభిషేకించి వాడుకోండి. అయ్యా వారి పరిచర్ల ద్వారా నూతన ఆత్మలు దినదినము సంఘంలో చేర్చబడినట్లు ఈ బలమైన అభిషేకం వారిపై కుమ్మరించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి కుటుంబాలకు కాపుదల భద్రత దయచేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారి రాకపోకలో నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నీ దేవదూతల పరిచర్య ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకనూ నాయన సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు ఉంటుండగా తండ్రి కోట విస్తారముగా ఉంది, పనివారు కొందరే అన్నావు ప్రభా. ఇంకను యవన బిడ్డల్ని నాయన నీ సేవ చేసేవారిని లేపమని ప్రార్థిస్తున్నాం. సువార్థికులను లేపండి, ప్రార్థనా వీరులను లేపండి ప్రభా. కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను లేపండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అందరూ అంతటా రక్షణ పొందాలి ప్రభు. కోటాను కోట్ల ఆత్మలు రక్షణ పొందినట్లు కడవరి వర్షమై మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు. మా భారతదేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశాలన్నిటినీ రక్షించండి. అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి. ఇజ్రాయెల్ ప్రజలకు విజయము దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఇక ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. నాయన అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి. సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యే కొద్దిపాటి ప్రార్థన మనవల్ని పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి.
ఆమేన్.